సార్ మన దగ్గర చిట్టి పెసరట్టు ఎందుకు ఫేమస్ అంటాం? ఫస్ట్ పెసరట్టు వచ్చేటప్పటికి పెసరట్టు ప్రతి 1 అవర్కి 1.5 అవర్కి రుబ్బాలండి. అది 1 అవర్ కంటే ఎక్కువ ఉంటే దాని సాఫ్ట్ వేసిపోద్ది. జనరల్గా జరిగేది ఏంటంటే అన్ని చోట్ల ఎక్కడైనా మనం పెసరపిండిని రుబ్బి పక్కన పెట్టుకుని ఆర్డర్ వచ్చినప్పుడు దోశ వేయడం అది చేస్తాం. మేము ప్రతి 1 అవర్కి 1.5 అవర్కి పిండి ఆ పెసరపిండి ఫ్రెష్గా వస్తుంది. అలా ఉంటేనే దాని టెక్స్చర్ దాని సాఫ్ట్నెస్ నిలబడుతుంది. ఆ చిట్టి పెసరట్టు చిన్న పెసరట్టు వేస్తాం, దాని మీద అది ఫ్రెష్గా రుబ్బింది, దాని మీద పచ్చిమిర్చి అల్లం ఇది అన్ని చోట్ల వేసేది. దానికి మెయిన్ టేస్ట్ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే పెసరట్టు అంటే నేతితోనే కాల్చాలి. ఆయిల్తో కాలిస్తే దాన్ని పెసరట్టు తిన్నట్టు అనిపించదు. అది తీసినాక దాని మీద ఉప్మా పెడతారండి. ఉప్మా దానికి బాగా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేది. పెసరట్టు ఇప్పుడు పెసరట్టు కంపల్సరీ కాంబినేషన్ ఉప్మా ఉండవలసిందే, ఉంటేనే దాని రుచి తెలుసు. రాజకోటి ఉంటే మ్యూజిక్ ఎలా బాగా వస్తుందో అట్లాగే ఇది కూడా పెసరట్టు ఉప్మా కలిస్తేనే కరెక్ట్ కాంబినేషన్.